గంటలు గడిచిపోతున్నాయి. రోజులు మారిపోయాయి. బోరుబావిలో ఉన్న చిన్నారి జాడ మాత్రం తెలియట్లేదు. బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. చిట్టి తల్లి చిన్నారి తిరిగి వస్తుందని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. అధికారులు, సహాయక బృందాలు మాత్రం ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా పసిబిడ్డని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 2 రోజులుగా బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వచ్చారు. అయితే చివరి ప్రయత్నంగా ఈ సాయంత్రం నుంచి బోరుబావి చుట్టూ తవ్వడం మొదలుపెట్టారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మా ప్రతినిధి ప్రత్యూష మరింత సమాచారం అందిస్తారు. ప్రత్యూష. ఎస్ దీప్తి, బోరుబావిలో పడిపోయిన చిన్నారిని కాపాడటానికి ప్రయత్నాలు అయితే ఇంకా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎక్కడైతే పాప పడిపోయిందో అక్కడే తవ్వుతున్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ప్రొక్లైనర్ సాయంతో మళ్ళీ ఎక్కడైతే పాప పడిపోయిందో ఆ ప్రదేశంలోనే తవ్వడం స్టార్ట్ చేశారు. ఒక కొత్త మెషిన్ మళ్ళీ తీసుకొచ్చారు. మార్నింగ్ నుంచి ఎవరెవరికి ఏ ఐడియాస్ వచ్చి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. చాలా రకాలుగా ట్రై చేశారు పాపని రెస్క్యూ చేయడానికి, కానీ అవేవి ఫలించకపోవడంతో చివరి ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. అయితే ఇంతకుముందు కేఎల్ఆర్ ఆయనకు సంబంధించిన కంపెనీ నుంచి ఒక మెషిన్ వచ్చింది. దీంతో అయితే పాపని కొంచెం త్వరగా బయటకు తీయొచ్చని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరొక విషయం కూడా చెప్పారు, 99% బతికే ఛాన్సెస్ లేవు, ఆక్సిజన్ కూడా మేము తీసేసామని చెప్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ ఎక్కడో ఇంకా ఒక చిన్న హోప్. అయితే ఇంతకుముందు వరకు అందరూ కూడా పాప 180 feet కంటే లోపల పడిపోయింది, అందుకే కనబడటం లేదేమో అని ఇప్పటి వరకు అనుకున్నారు. అయితే ఆ 40 feet దగ్గరే పాప వాల్స్ లో ఎక్కడైనా ఇరుక్కుపోయిందేమో అన్న ఒక ఆలోచన వచ్చింది. దానికోసమే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం. అయితే దీనికి సంబంధించి అంటే 99% పాప ఉండకపోయే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన చెప్పినప్పటికీ కలెక్టర్ ఇంకా అఫీషియల్ గా మనకి చెప్పాల్సి ఉంది అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది. వాళ్ళు మాత్రం వాళ్ళ ఆపరేషన్ పూర్తి అయ్యే వరకు కూడా అటు అధికారుల తరపు నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ వాళ్ళైతే ఇవ్వడం లేదు. బట్ ఇక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చూస్తే మాత్రం కాస్త మనకి లైట్ గా అర్థమవుతోంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాపని ఎంతవరకు సేఫ్ గా తీసుకురాగలరు అనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ మనం చూడొచ్చు, ఎక్కడైతే పాప పడిపోయిందో ఆ గోతునే వాళ్ళు పెద్దది చేస్తూ అవుతూ ఉన్నారు. 40 feet వరకు తవ్విన తర్వాత కంప్రెషర్ ద్వారా లోపలికి ఫోర్స్ పంపినప్పుడు ఆ లోపలున్న మొత్తం కూడా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ ప్రక్రియతో అయితే పాపని వీలైనంత త్వరగా తీసేచ్చని చెప్తున్నారు. ఆ 40 feet గొయ్య తవ్వడానికి టైం పట్టేలా ఉంది. అది ఒకసారి తవ్విన తర్వాత ఈ కంప్రెషర్ సాయంతో పాపని బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీరు చూడొచ్చు, నిన్నటి వరకు కూడా ఈ చుట్టుపక్కల తవ్వుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కూడా బోర్వెల్ చుట్టూ తవ్వుదాం అనుకున్నారు. ఆ తర్వాత కేఎల్ఆర్ చెప్పిన తర్వాత ఈ మెకానిజం ద్వారా అయితే పాపను త్వరగా తీసుకురావచ్చు అని ఆయన చెప్పడంతో మళ్ళీ ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన కంపెనీ నుంచి వచ్చిన పెద్ద పెద్ద మెషిన్స్ కూడా మనం చూడొచ్చు. వీళ్ళు ఆ మిషనరీతోనే ఇప్పుడు ఆ పాపని బయటకు తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు ఏంటి, ఆర్మీ ఏంటి, అటు ఎన్డీఆర్ఎఫ్ చాలా మంది అందరూ కూడా ఒకటే, ఎలాగైనా పాపను బయటకు తీసుకురావాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పాపం క్షేమంగా వస్తే బాగుండు అని ఇప్పటి వరకు అనుకుంటున్నారు. బట్ మెల్లమెల్లగా ఇవి చివరి ప్రయత్నాలనే చెప్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా పాప బయటికి వస్తుంది అన్న ఆశాభావం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నెమ్మదిగా కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే అఫీషియల్గా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారులు మాత్రం ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే ఇంతకుముందు కేఎల్ఆర్ మాత్రమే చెప్పారు ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మేము అందుకే లైఫ్ సపోర్టింగ్ ఏదైతే ఇప్పటివరకు ఆక్సిజన్ ఇచ్చామో అది కూడా తీసేసామని చెప్తున్నారు. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. గతంలో మెక్సికోలో ఒకసారి అక్కడ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఒక చిన్న బేబీ, ఇలాగే మంత్స్ బేబీ దాదాపు 7 రోజులు బతికే ఉంది. 7 రోజుల తర్వాత రెస్క్యూ ఆపరేషన్ పాపను బయటికి తీశారు. మాకు ఆలోచన చిన్నారి పడిపోయిన బోరుబావికి సమాంతరంగా జరుగుతున్న తవ్వకాల దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే మరోవైపు పాప ఏ బోరుబావిలో అయితే పడిపోయిందో సరిగ్గా అదే బోరుబావి చుట్టూ దాదాపు ఒక 30 అడుగుల లోతు వరకు తవ్వడానికి ప్రస్తుతం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సాయంత్రం వచ్చిన స్పెషల్ ఎక్విప్మెంట్ని ఉపయోగించుకుని త్వరితగతిన ఆ బోరుబావి చుట్టూ మరొక బావిని తవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఈ దృశ్యాల్లో చూస్తున్న సరిగ్గా అదే. చిన్నారి పడిపోయిన బోరుబావి వెడల్పు చాలా తక్కువ కాబట్టి రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడానికి కూడా
ఇప్పటివరకు చాలా కష్టతరమైంది. అందుకే చిన్నారి లోపల ఎక్కడ ఉందో స్పాట్ చేయడానికి కూడా వాళ్ళకి చాలా కష్టమైంది. కేవలం 40 అడుగుల లోతులో పాప ఇరుక్కుపోయి ఉన్నప్పుడు మాత్రమే కెమెరాలో పాప చిక్కింది. ఆ తర్వాత ఎప్పుడైతే మోటార్ బయటికి వచ్చిందో ఆ తర్వాత మాత్రం పాప జాడ తెలియకుండా పోయింది. అయితే ఇప్పటివరకు అందరూ ఆ చిన్నారి అక్కడి నుంచి జారిపోయింది కిందకి అని భావిస్తూ వచ్చారు. కానీ ఒకవేళ అలా కాకుండా చిన్నారి 40 అడుగుల దగ్గరే ఆ చుట్టూ వాల్స్కి అతుక్కుపోయి ఉండే అవకాశం కూడా ఉంది అన్న ఆలోచనతో ఈ ప్రయత్నాన్ని ప్రస్తుతం అక్కడ అధికారులు చేస్తున్నారు. లోని పొండు మల్లివే అందమైన సందమామవే కన్ను తెరిసి నిన్ను చూసి ఎన్నెలమ్మలా నువ్వు నవ్వవే చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది నీకు లాలే పోస్తనంటూ నల్లమప్పే నవ్వుతోంది నవ్వితే రత్నాలు రాలే ముద్దుకే ముత్యాలు రాలే మొగము మోదుగు పువ్వులాయే పలుకులే రామశిలకలాయే సుప్పనాతి సూపు నిన్ను సోకకుండా దిష్టి తీస్తా నూరేళ్ళు బతుకమంటూ నాయువు నీకు పోస్తా అడవిలోని పొండు మల్లివే అందమైన సందమామవే కన్ను తెరిసి నిన్ను చూసి ఎన్నెలమ్మలా నువ్వు నవ్వవే చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది నీకు లాలే పోస్తనంటూ నల్లమప్పే నవ్వుతోంది నవ్వితే రత్నాలు రాలే ముద్దుకే ముత్యాలు రాలే మొగము మోదుగు పువ్వులాయే పలుకులే రామశిలకలాయే సుప్పనాతి సూపు నిన్ను సోకకుండా దిష్టి 2 రోజులుగా చిన్నారి కోసం సాగుతున్న అన్వేషణ ఇంకా కొలిక్కి రాలేదు. చిన్నారి జాడ ఇంకా తెలియట్లేదు. ఒకవైపు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు బిడ్డ బతకాలి అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పూజలు చేస్తూ ఉన్నారు. ఏ చిన్ని అవకాశం ఉన్నా ఆ చిన్నారిని ప్రాణాలతో బయటికి తీయాలంటూ 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మరోవైపు గంటలు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా చిన్నారిని బయటికి తీయడానికి ప్రయత్నించారు. వివిధ కెమెరాల ద్వారా చిన్నారి జాడని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చిన్నారి పడిపోయిన బోరుబావిలోకి మ్యాట్రిక్స్ కెమెరాని పంపించారు. కానీ అది చిన్నారి ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పలేకపోతోంది. 40 అడుగుల వద్ద చిన్నారి ఇరుక్కున్నప్పుడు మాత్రం ఆమె జాడ తెలిసింది. కానీ ఆ తర్వాత 2 రోజులు గడిచిపోయాయి. కానీ చిన్నారి ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఎంత లోతులో ఉంది అన్న విషయాన్ని ఏ కెమెరా కనిపెట్టలేకపోతోంది. అయితే దీనికోసం నైట్ విజన్ కెమెరాని 360 డిగ్రీస్లో సైడ్ వ్యూ కూడా అందించే కెమెరాని ఉపయోగిస్తున్నామని అధికారులు ఈ సాయంత్రం కూడా చెప్పారు. దానివల్ల కేవలం ఇప్పటివరకు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ విజువల్లో డౌన్వర్డ్ విజన్ మాత్రమే కనిపించే కెమెరాని వాడారు. దాని ద్వారా చిన్నారి జాడనైతే ఆ టైంలో కనుక్కోగలిగారు. కానీ ఇప్పుడున్న పరిస్థితికి చిన్నారి ఎక్కడుంది అన్న తెలియాలంటే 4 వైపులా చూడగలిగే కెమెరా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని సహాయంతో చిన్నారి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏ బోరుబావిలో అయితే చిన్నారి పడిపోయిందో దాని చుట్టూ ఇంకా పెద్ద రంధ్రాన్ని చేసే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరోవైపు చిన్నారి ఎప్పుడైతే బోరుబావిలో పడిపోయిందని తెలిసిందో ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సాంప్రదాయబద్ధంగా జరిగే మరో ప్రక్రియ సమాంతరంగా మరో బావిని తవ్వడం, ఆ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అటు సమాంతరంగా తవ్విన బావిని అలాగే చిన్నారి పడిపోయిన బోరుబావిని రెండింటిని 40 అడుగుల లోతు వద్ద ఇంటర్ కనెక్ట్ చేసే ప్రయత్నాలు కూడా ఇంకోవైపు చేస్తున్నామని కూడా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు. ఒకవైపు తల్లి బోరున విలపిస్తోంది. తను కోరుకుంటున్నది ఒక్కటే, నా బిడ్డ నాకు కావాలి. బిడ్డే ప్రపంచంగా బతుకుతున్న ఆ తల్లి బిడ్డ బోరుబావిలో పడిపోయిన క్షణం నుంచి ఇప్పటి వరకు కంటతడి పెట్టని క్షణం లేదు. ఆ తల్లి ఆవేదన ఆక్రందనకి ఎవరు ఓదార్పునిచ్చే పరిస్థితి కూడా లేదు.
మరోవైపు ఆ చిన్నారి ప్రాణాల్ని కాపాడడం కోసం అధికారులు చిన్నారి బోరుబావిలో పడిన క్షణం నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నారు. సమాంతరంగా బావిని తవ్వడం దగ్గర నుంచి ఆ బోరుబావిలోకి కెమెరాని పంపించడం, ఆ తర్వాత ఆ చిన్నారి 40 అడుగుల వద్ద ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆ మోటార్ పైన చిన్నారి ఉండుండొచ్చు, ఎప్పుడైతే మోటార్ని పైకి తీస్తామో ఆ మోటార్తో పాటు చిన్నారి కూడా బయటికి వస్తుంది అన్న ఉద్దేశంతో మోటార్ని బయటికి లాగారు. కానీ దురదృష్టవశాత్తు మోటార్ బయటకు వచ్చింది, కానీ ఆ తర్వాత నుంచి చిన్నారి జాడ మాత్రం తెలియకుండా పోయింది. అయితే రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, వర్షం పడిన తర్వాత ఆ బోరుబావిలో నీరు కూడా చేరింది, 180 అడుగుల లోతులో నీటిని గుర్తించామని కూడా మంత్రి చెప్పారు. ఎప్పుడైతే ఆ 180 అడుగుల లోతులో నీటిని గుర్తించారో అక్కడి వరకు కూడా కెమెరా కిందకు వెళ్ళింది, కానీ అంత లోతులో కూడా చిన్నారి జాడ కనిపించలేదు. ఒకవేళ ఆ చిన్నారి నీటి లోపల ఉంటే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ నీటి లోపల కాకుండా చిన్నారి బయటే గనక ఉండగలిగితే ఎక్కడైనా ఆ వాల్స్కి అతుక్కుపోయి చిన్నారి ఉండే అవకాశం కూడా లేకపోలేదన్న ఆప్షన్ని చాలా లేట్గా కన్సిడర్ చేశారు. చాలా రకాలుగా సలహాలు తీసుకున్నారు, ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగారు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు, మరోవైపు ఓఎన్జీసీ వాళ్ళు వచ్చారు, ఇంకోవైపు బోరుబావిలో చిన్న పిల్లలు పడిపోతున్న సంఘటనలు తరచూ జరుగుతున్న క్రమంలో దీని మీద రీసెర్చ్ చేసిన నిపుణులు కూడా అక్కడికి వచ్చారు. వారు కూడా ఈ చిన్నారిని ఎలాగైనా బయటికి తీయడం కోసం తమ వంతు ప్రయత్నం చేశారు, కానీ అవేవి ఫలించలేదు. ఇంకా అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా చాలామంది తమకున్న అభిప్రాయాలని, తమ సలహాలని, సూచనల్ని అక్కడ అధికారులతో పంచుకున్నారు. వాటన్నిటినీ కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ మధ్యాహ్నం కూడా ఒక వ్యక్తి సలహాని తీసుకుని అక్కడికక్కడ ఒక పరికరాన్ని తయారు చేసి దాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించారు అధికారులు, కానీ ఇవేవి కూడా సత్ఫలితాల్ని ఇవ్వలేదు. ఆ చిన్నారి ప్రాణాల మీద అందరూ పెట్టుకుంటున్న ఆశలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. 2 రోజులు దాటిపోయాయి. ఈ 2 రోజులుగా ఆ చిన్నారికి ఆక్సిజన్ సప్లై మాత్రం జరుగుతూ వచ్చింది. అయితే తిండి లేక, నీరు లేక 2 రోజులుగా ఆ చిన్నారి సొమ్మసిల్లిపోయి ఉండుంటుంది. కొద్దిసేపటి క్రితం ఆక్సిజన్ సరఫరా కూడా నిలిపేశారని మనకు తెలుస్తోంది. కానీ దీని గురించి అధికారుల నుంచి ఒక స్పష్టమైన క్లారిటీ మనకి రావాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు 3 రకాలుగాను చిన్నారిని త్వరితగతిన బయటికి తీయడం కోసం ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం సాగిన ప్రయత్నాలను కుడివైపు బాక్స్లో మనం చూస్తున్నాము. తాళ్ల సహాయంతో ఆ లోతుని తెలుసుకునే ప్రయత్నం, మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూస్తున్నాం. చిన్నారి కోసం సాగుతున్న చివరి ప్రయత్నం ఇది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం సఫలమై చిన్నారి జాడ తెలుస్తుంది అని అక్కడ అధికారులతో పాటు స్థానికులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. చిన్నారి ఎలా ఉంటుంది, లోపల ఆమె పరిస్థితి ఏంటి, లోపల ఒకవైపు నీళ్లు, మరోవైపు వేడి, వీటిని తట్టుకుని ఆ చిన్నారి ఉండగలుగుతుందా అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిని తొలచివేస్తున్నాయి. ఎక్కడో ఎర్త్క్వేక్లో జరిగిన ఒక మిరకిల్ లాంటిది ఇక్కడ కూడా జరిగితే బాగుండు అని ప్రతి ఒక్కరూ ఆశ పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆశగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఏ పాపం పుణ్యం ఎరుగని ఈ చిన్నారి ఏం తప్పు చేసిందని ఇలాంటి ఒక నరకాన్ని ఆమె అనుభవించాల్సిన పరిస్థితి. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు, స్థానికులు, చాలా చుట్టూ ఉన్న జనమంతా కూడా ఆ చిన్నారి కోసం పరితపిస్తున్నారు. ఆ చిన్నారి ప్రాణాలతో బయటికి రావాలన్నదే ప్రతి ఒక్కరి ఆశ, ఆకాంక్ష. పాప బతుకున్నది. ఎప్పుడైతే మోటార్ పైకి తీస్తున్నామో మోటార్తో వస్తుందని అనుకున్నాం, కానీ మోటార్ వచ్చింది, పాప రాలేదు. అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే అప్పటి నుంచి పాప కదలిక లేవిగా. అయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బతుకుంటే చాలా సంతోషం, బతుకని పరిస్థితుల్లో ఉంటే కూడా పాపను బయటికి తీయాలి. కాబట్టి మరి ఆ 40 ఫీట్ల వరకు కూడా అక్కడ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతే 300 ఫీట్ వరకు ఏదైతే పరికాలు పోయినాయో అక్కడ కూడా ఏమి లేదు. ఆ పరికాల ఉద్దేశం ఏంటంటే ఏ చిన్న వస్తువును పైకి పట్టుకొస్తుంది అది, కానీ అక్కడ లేదు కాబట్టి కన్ఫర్మ్ అయిపోయింది. అయితే 400 వరకు కూడా ఇప్పుడు స్పెషల్గా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం. కేఎల్ఆర్ గారికి వాళ్ళు దీంట్లో పర్ఫెక్ట్గా మిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు 400 వరకు కూడా ఫ్రెష్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్రెష్ చేసినప్పుడు మట్టి వస్తుంది, వాటర్ ఉంటే వాటర్ వస్తుంది, దాంట్లో ఉంటే కూడా పైకి ఏదైనా పైకి రానికి అవకాశం ఉంది. అదొక పద్ధతి. ఈ 40 ఫీట్లలో ఎక్కడైతే ఫ్రెష్ అయి ఉందో అక్కడ ఉంటే కూడా అట్లా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తల్లిదండ్రులది నా నియోజకవర్గం తాండూరు దగ్గర యాలాల్ వాళ్ళది. అయితే వారికి ఉదయాన్నే నేను కూడా మాట్లాడినాను. ఏదైతే పాప బతుకుంటే చాలా సంతోషము. వాళ్ళ బతుకని ఏదన్నా జరిగి ఉంటే తప్పకుండా ప్రభుత్వము మీకు తప్పకుండా అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గంటకు 2 సార్లు ఫోన్ చేసి ఏమైందేమో తెలుసుకుంటున్నారు. వారు కూడా చాలా సీరియస్ తీసుకొని ఎట్టి పరిస్థితుల పాప బతుకుంటే వాళ్ళకి అప్పచెప్పాలి. ఏదైనా జరిగితే కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా భరోసా ఇచ్చినాం. భరోసా ఇవ్వమని చెప్పి కూడా సీఎం ఆఫీస్కి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయి. పాప 40 ఫీట్ల కంటే లోపట్టు. ఈ టెక్నాలజీస్ పోతే ఇది ఇంకా 20 రోజులు పడుతుంది 100 ఫీట్లు పోతందుకు. అందుకే వేరే ఎన్నో టెక్నాలజీస్ సైమల్టేనియస్లీ ట్రై చేస్తున్నాము. 4 న్యూ టెక్నాలజీస్ ట్రై చేస్తున్నాము. 3-4 ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఒక ఎక్స్పెరిమెంటే ఫెయిల్ అయింది. పొద్దుగాలు చేసేది ఏంటంటే కిందికి ఒక అంబ్రెలా అసలు డివైస్ పంపించి ఆ అంబ్రెలాను ఓపెన్ చేసి పాపని మీదకి తీసుకొచ్చే డివైస్, కానీ అది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ అంబ్రెలా ఓన్లీ సగం ఓపెన్ అయింది, ఎందుకంటే అది చిన్న ప్లేస్ ఉంది. అయితే అది పనిచేయలేదు. ఇప్పుడు మేము అనుకుంటున్నాము 99% పాప బతికుండలేకపోవచ్చు అని అనుకుంటున్నాము. అయితే ఇంకో హుక్ టైప్ ఆఫ్ డివైస్ పంపించాము, ఎందుకంటే బట్టలకు తట్టుకొని అది కూడా పనిచేయలేదు. కెమెరాస్ ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇంకా మనకి ఖచ్చితంగా తెలియదు ఆ బాడీ ఏ లెవెల్ ఉన్నదో. ఎందుకంటే కెమెరాస్ పెట్టి నిన్న ఒక కెమెరా ఓన్లీ 70 ఫీట్ వస్తుంది. కొత్త కెమెరాలు అది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అంటే నైట్ విజన్ కెమెరాస్ కూడా పంపినాము. కానీ నైట్ విజన్ కెమెరాస్ ఈ 2 కెమెరాస్ కూడా ఇది డౌన్వర్డ్ లుకింగ్ కెమెరాస్, అవి కిందికి చూస్తాయి. ఇప్పుడు సైడ్ వేస్ లుకింగ్ కెమెరాస్ అది చూసినాక మనకు తెలుస్తుంది నెంబర్ 1 బాడీ నీళ్ళ కిందికి ఉందా నీళ్ళ మీదికి ఉందా. ఒకవేళ నీళ్ళ కిందికి ఉంటే వీ క్యాన్ అఫీషియల్లీ డిక్లేర్ దట్ ద బేబీ ఇస్ నాట్ అలైవ్ అని, బేబీ చనిపోయిందని డిక్లేర్ చేయవచ్చు. కానీ అప్పటి వరకు డిక్లేర్ చేయరాదు. సైడ్ వేస్ క్యావిటీస్ ఉంటాయి అప్పుడప్పుడు, అండ్ల గిట్ట తట్టుకొని ఉంటే స్మాల్ ఛాన్సెస్, రిమోట్ ఛాన్సెస్, అట్లాంటి హోస్ 0.01% ఉన్నా కూడా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ సైడ్ వేస్ లుకింగ్ కెమెరాస్ వస్తాయి. చిన్నారి కోసం జరుగుతున్న చివరి ప్రయత్నం విఫలం కాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.